హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సిరి అట్ వీనస్ స్పెషాలిటీ హాస్పిటల్ సూలూరుపేట. ఈరోజు మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటో దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. ఎందుకంటే మా దగ్గర ఒక కేసు వచ్చిందనమాట. చాలా ఎక్కువ అబ్డామెన్ పెయిన్తో నైట్ టైం 10కి అడ్మిట్ అయ్యారనమాట. అక్యూట్ అబ్డామెన్ పెయిన్తో ఎమర్జెన్సీ బేసిస్ పైన ఎమర్జెన్సీలో అడ్మిట్ అయ్యారు. ఆ కేసు గురించి డిస్కస్ చేస్తాను. ఎందుకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, అసలు అది సింటమ్స్ ఎలా ఉంటాయి, ఎందుకు అది ఇంపార్టెంట్ అని ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలో. మనం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే అది పాజిటివ్ వచ్చిందనమాట. అంటే తను ప్రెగ్నెంటే, 7 వీక్స్ తనకి. నేను స్కాన్ షెడ్యూల్ చేస్తే స్కాన్లో చూసినప్పుడు గర్భసంచిలో అసలు ప్రెగ్నెన్సీ లేదనమాట. బయట చూస్తుంటే బయటంతా బ్లడ్లో అంతా ట్యూబ్ ఉందన్నమాట. ట్యూబ్లో ప్రెగ్నెన్సీ నిలిచింది. అంటే ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అంటే ఏంటంటే ఎర్లీ వీక్స్లో ఎందుకు గైనకాలజిస్ట్ మీకు స్కాన్ చేయించుకోమని చెప్తారంటే అసలు గర్భసంచి లోపల గర్భం నిలిచిందా లేకపోతే అవుట్ సైడ్ ఉందా అని చూసుకోవడానికి కూడా ఒక రీజన్ అనమాట. ట్యూబ్లో ఉంటే ఏంటి ప్రాబ్లం అంటే ట్యూబ్ చాలా చిన్నగా ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ అది బర్స్ట్ అయ్యి ఓపెన్ అవుతుందన్నమాట. అంటే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. తనకి ఇప్పుడు ఎందుకు అంత పెయిన్ వచ్చిందంటే ఆ బ్లడ్ లాస్ అంతా ట్యూబ్ పగిలిందనమాట. ట్యూబ్లో నుంచి బ్లడ్ అంతా వచ్చి బ్లడ్లో చేరుతుంది అనమాట. దానివల్ల ఆ బ్లడ్ లాస్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే మన బాడీలో 5 లీటర్స్ బ్లడ్ ఉంటే అంతా లాస్ అయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళకి చాలా ఎక్కువ పెయిన్ రావడము, నెక్స్ట్ వామిటింగ్స్ రావడము, అసలు కళ్ళు తిరగడం అవన్నీ ఉంటుంది అనమాట. పేషెంట్ వెంటనే ఎమర్జెన్సీగా ఎక్స్ప్లోరేషన్ ల్యాపరోటమీ లాగా సర్జరీ చేసుకోవాలన్నమాట. సర్జరీ చేసి ఎక్కడి నుంచి బ్లీడింగ్ వస్తుందో ఆ బ్లీడింగ్ని మనం స్టాప్ చేయడానికి సాల్పింగ్ ఎక్టమీ అని సర్జరీ చేస్తామన్నమాట. అదొకటే ఓన్లీ ఆప్షన్. ఎందుకంటే రప్చర్డ్ ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఎంత ఎమర్జెన్సీ ప్రొసీజర్ అంటే ఆపరేషన్ థియేటర్లో చూస్తే పేషెంట్కి ఆల్మోస్ట్ ఒక 500 ml బ్లడ్ లాస్ ఉంది. 200-300 గ్రామ్స్ దాకా క్లాట్స్ ఉన్నాయన్నమాట. ఓన్లీ ఏంటంటే మనం ఎమర్జెన్సీ సర్జరీతో పాటు సైమల్టేనియస్గా పేషెంట్ని రిసస్టేట్ చేయాలి. అంటే 2 బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇచ్చి మేము పేషెంట్ని సేవ్ చేసి పేషెంట్ని ఇప్పుడు హ్యాపీగా సేఫ్గా డిశ్చార్జ్ చేస్తున్నాం అనమాట. వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఫాలో ఫర్ మోర్ సచ్ వీడియోస్. ప్లీజ్ డూ ఫాలో వీనస్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎట్ సూలూరుపేట. థ్యాంక్ యూ.